హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే మంచి శుభవార్త తెలిపింది. ఈ వీడియోలో మనం 4016 రూపాయలు మరియు 6016 రూపాయలు చేయూత పెన్షన్ ద్వారా ఎప్పుడు అందజేస్తుందో దాని గురించి, అలాగే ఈ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ కొత్తవి ఇవ్వబోతున్నారా లేదా పాతవి ఇవ్వబోతున్నారని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దీనికి మీరు చేయాల్సింది ఒకటే, వీడియో పూర్తి వరకు చూడడం. అలాగే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే పెట్టిన వీడియో అందరికీ వెళ్తుంది, వారికి కూడా ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుంది. ఇక మన వీడియోలోకి వస్తే, ఈ నెల 26న నుంచి వివిధ పథకాలకు ఆమోదం తెలుపనుంది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డు ప్రామాణికంతో ఈ చేయూత పెన్షన్ను అందజేస్తారు. దీంట్లో 4016 రూపాయలు మరియు 6016 రూపాయలు అయితే ఉంటాయి. ఈ 4016 రూపాయలు వృద్ధులకు, వితంతులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, ఎయిడ్స్ రోగులకు రావడం జరుగుతుంది. 6016 రూపాయలు అయితే దివ్యాంగులకు అందజేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 80,000 నుంచి 1,00,000 మంది వరకు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. దీంట్లో సుమారుగా 25,000 మంది డబుల్ పెన్షన్ పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ అవుతూ వీళ్ళందరికీ కూడా పెన్షన్ను రద్దు చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొత్త పెన్షన్ లేదా పాత పెన్షన్ గురించి గత నెల డిసెంబర్ నెల యొక్క పెన్షన్ డబ్బుల గురించి చాలామంది అడుగుతున్నారు. అయితే డిసెంబర్ నెల యొక్క పెన్షన్ డబ్బులు 26 నుంచి 30 తేదీలోపు జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది. లేదంటే పోస్టాఫీస్ ద్వారా వారి డబ్బులు అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. కొత్త రేషన్ కార్డు, రైతు భరోసా మరియు ఈ కొత్త రేషన్ కార్డుల జారీ తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లపై దృష్టి సాధించుతుందని తెలుస్తుంది. ఇవైతే ఈరోజుటి చేయూత పెన్షన్ మరియు ఆసరా పెన్షన్ యొక్క అప్డేట్స్. గత నెల డిసెంబర్ నెల యొక్క పెన్షన్ డబ్బులు మరియు ఈ జనవరి నెల యొక్క పెన్షన్ డబ్బులు 26 నుంచి 30 తేదీలోపు జమ అవుతుందని ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలిపింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.